ఇట్లా మీ అత్తమామ ఏం చేస్తారు అక్క? అత్తమామలు ఏం చెయ్యరు, అంతా ఇట్లనే. మాకు ఇట్లా జామ తోటలు, ఇట్లా చిల్లర జామ పండ్లు అమ్ముకునుడు, ఇక మామిడి పండ్లు తోటలు లీక్ పట్టుకొని తోటలో మామిడి పండ్లు అమ్ముకునుడు, ఇట్లాంటివి ఏం చేస్తారు. ఇట్లాంటివి చేస్తాం. అన్ని ఇదే దందలు చేస్తాం. ఇక దందలు చేస్తారు, ఎక్కువ దందలే. ఇక ఎందుకనంటే ఇక ఆ కిట్టన్న ఊకే నువ్వు ఇంత సరం ఉంచుకొని మా చిన్నోనికి ఇంత సరం ఉంచుకొని ఎందుకు పాడిపోయాం రా, నడు సంతమే పెట్టుకుందాం ఛానల్ అని ఆయన హైదరాబాద్ ఆయన దగ్గర తీసుకుపోయి పాడిపించిండు. కిట్టు తీసుకుపోయి పాడిపించిండు. మళ్ళీ కాదు, కామారెడ్డిలో ఉంటాడు. నీకు ఎట్లా పరిచయం అండి అక్క? అంటే మేము అక్కడ మామిడి పండ్లు అమ్ముతాం కదా, మామిడి పండ్లు అమ్మేటప్పుడు అక్కడ వచ్చి ఇట్లా పండ్లు ఇట్లా తీసుకోబోతుండే. ఇక మాట్లాడేటప్పుడు ఇట్లా నాకు బట్టల షాప్ ఉందని అన్నాడు. బట్టల షాప్ ఉందంటే నా కొడుకు అట్లా పోయి బట్టలు ఇట్లా తీసుకొచ్చుకుంటాడు కదా. అయితే ఇట్లనే పోయినాం ఒకసారి. పోతే పాటలు కూడా నేను ఈడు నా కొడుకు చూసి మా మమ్మీ మంచి పాటలు పాడుతుంది అన్నాను. అంటే ఆయన వేరే వాళ్ళతోని సాంగ్ తీసి పెట్టిండంట వాళ్ళ పోటలు. అయితే మమ్మీ కూడా బాగా పాడుతుంది అంటే అయితే ఒకసారి మమ్మీని తీసుకొని రానా అంటే నేను పోయినా. ఈతో పోయి పాడినప్పుడు తర్వాత ఇంత మంచి సరం ఉంచుకొని ఎందుకు పాడిపిస్తలేవురా అని చెప్పి చిన్నోని తిడితే అతను కిట్టు దగ్గర ఇది వాడిన గోవింద కేరే వవ్వార జానా వవ్వార జానా, గోవింద కేరే వవ్వార జానా వవ్వార జానా, మా అత్త చేసింది వవ్వార జానా వవ్వార జానా, 100 కాపులు చేసే వవ్వార జానా, 100 కాపులు చేసి వవ్వార జానా వవ్వార జానా, పుట్టి మీద పెట్టినదే వవ్వార జానా వవ్వార జానా. ఇట్లా వాడిని. ఇది వాడిని గాని పేరు కిట్టు, నా పేరు కిట్టు, ఇద్దరు కిట్టులే. ఇదే వాడిని. ఇది వాడిని. ఇంకా ఇక అన్ని సాంగ్లు ఇట్లా చేసుకొని చూద్దామని చెప్పేసి. సొంతంగా నేను ఎవరు పాడిపిస్తలేదని నువ్వే పాడుకున్నావు? నేనే పాడుకున్నా. నీ పాటలు నువ్వే? నా పాటలు నేనే. ఖర్చు నువ్వే పెట్టుకున్నావా? ఖర్చు నేనే పెట్టుకున్నా. ఎందుకంటే అతను సింహద్రన్న 4 పాటలు పాడిపించినాక తర్వాత ఇక ఆయన ఏం చెప్పలేడు, మాకు చెప్పలేడు. మళ్ళీ సంవత్సరం దాకా ఫోన్ చేస్తే ఫోన్ లేపడం లేదు, ఏం చెప్పలేడు. ఇక ఊకే ఆడ ఈడ పాటలు పాడితే మా మరుదులు మా యారన్లు మళ్ళీ మా ఆయనకి ఇట్లా పిచ్చిది అయిపోతుంది, మళ్ళా వేస్ట్. మాకు ఈమెతోనే బతుకుదేరు ఉందని అందరు భయపట్టిరు. పాటలు పాడి పిచ్చిదాని పాడుతుందని ఏడంటే ఆనే వాడుతుంటే నేను. ఎవరు ముంగటంటే వాళ్ళ ముంగటనే వాడుతుంటే. ఎవరు ముంగటైనా భయం ఏం లేదు, భయం లేదు. పాడుతా ఉంటే అందరు భయపడుతురు. ఈమెకి ఇట్లా వాడుకుంటే ఒకవేళ వాడిపోలేమనుకో పిచ్చిదాని లెక్క అయిపోతుంది అని చెప్పి పాడిపించేసిరు మాకు సంతం పెట్టి. ఇంకొక పాట జీవనన్న కూడా ఇచ్చిన నేను ఒక సాంగ్. ఏం పాట? బాలన్న దారిలో వరి బాల దారిలో బంటన్న వయ్యది రావని బాయి మీద, బాలన్న దారిలో వరి బాల దారిలో, బాలన్న దారిలో వరి బాల దారిలో బంతి పువ్వుకు పోయి బాసాలాడోతు, బాలన్న దారిలో వరి బాల దారిలో. ఇట్లాంటివి అన్న. మరి పాట చేసిర్రా? చేసిండు. ఇప్పుడు షూటింగ్ కూడా చేసిండ్రు. ఇంకా పెట్టలేరు, ప్రోమో పెట్టారు కొద్దిగా అంత. అచ్చా, ప్రోమో వచ్చింది. మరి ఎట్లా ఇప్పుడు నిన్ను అవకాశాలు ఇల్లు ఇప్పుడు నీతో పాటలు పాడిపించుకొని ఆ పాటలు ఇట్లా ఫోన్లలో చూస్తుంటే ఏమనిపిస్తుంది అక్క నీకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక మా ఊరు చైర్మన్ కదా, మస్తు సంతోషపడతారు. మా ఊరు చైర్మన్ ఉన్నాడు, జిల్లా చైర్మన్ మా ఊరు ఆయన. చాలా సంతోషపడతారు. మా ఊరోళ్ళు కూడా చాలా సంతోషపడతారు. నాకు మస్తు సపోర్ట్ ఇస్తారు. నువ్వు ఇట్లనే పోతా ఉండు, మంచిగా నీకు ఏదన్నా అప్పుడు అవకాశం వస్తుంది అన్నాడు. నేను కొమరక్క ఇట్లా ప్రోగ్రాం పెట్టినుండే, ఆ ఛానల్ ఉంది చూడు, కొమరక్క అనేది. జాతరకు ఆమెను పిలిపించిరు, కొమరక్క ఛానల్ అనేది. ఆమె వచ్చింది అన్నట్టు. అక్కడ తాడువాయికి వచ్చింది. అక్కడ పోయి వాళ్ళ దాంట్లో కూడా వాడిన పాటలు. అంటే పాటలు వాడినే కానీ వాళ్ళు ఏం చేసుకోలేరు. క్యాలీ ఇట్లా వస్తే పిలిపించిరు వాళ్ళు. వాళ్ళ దాంట్లో పోయి ఏం పాట వాడిన అంటే ఇదే పాట. ఉండుండి మాయవ్వ వెన్నెల ముసలానికి ఇచ్చిందే, వెన్నెల ముసలాడు పడుగాని వెన్నెల ముదులియమంటాడే, వెన్నెల ముసలాడు పడుగాని వెన్నెల ముదులియమంటాడే, వెన్నెల ఆస్తి పాస్తి చూసే వెన్నెల అంతాస్తము చూసి, వెన్నెల అంతాస్తము చూసి వెన్నెల ముసలోనికి ఇచ్చిందే. అంటే ఆమెకు ఆస్తి బాగా, ముసలోని దగ్గర ఆస్తి బాగా ఉంటే చిన్నపిల్లని తీసుకుపోయి ముసలోనికి ఇచ్చేస్తుంది అన్నట్టు. అయితే ఆ ముసలోడు ఏం చేస్తాడు, ఆడ ఆస్తిని చూస్తాడు. ఆస్తి చూసి ఏం చేస్తాడు, ఆమెకు అన్ని పెట్టుకోమంటాడు. కానీ ఆమెకి ఏం బయటకు వెళ్ళనియాడు. పెట్టేల సొమ్ములు వెన్నెల పెట్టేలున్నాయే, వెన్నెల పెట్టానిస్తాడు గాని వెన్నెల మురువాని ఆడే, వెన్నెల పెట్టానిస్తాడు గాని వెన్నెల మురువాని ఆడే, వెన్నెల అంటే పెట్టుకోమంటాడు అన్ని, కానీ ఆమెను మురువనియ్యాడు. బీరువాల చీరలు బాగుంటాయి కట్టుకోమంటాడు, కానీ ఆమెను మురువనియ్యాడు. ముసలోనికి ఇస్తుంది. ఆమె ఆస్తి చూసి ఇచ్చింది, ఆమెకి ఏం సంతోష పెట్టదు అన్నట్టు. అట్లాంటివి అన్నీ
బాగా నీకు ఇట్లా సంతోషం వచ్చినప్పుడు ఎట్లాంటి పాటలు పాడతావు అక్క నువ్వు? అన్ని వాడుతూనే ఉంటా. అన్ని ఏవైనా వాడుతున్నావు. ఇక సంతోషం వచ్చినప్పుడు అన్ని పాటలు నా కొడుకులు ఏవి వాడమంటే అవే వాడతా. నీ కొడుకులు ఏ వాడమంటారు అక్క ఎక్కువ? ఇట్లాంటివి ఇక అన్ని మంచిగా ఏదన్నా సాంగ్ మంచిగా ఇట్టుగాలు మమ్మీ మంచిది వాడు అని అంటారు. నీ కొడుకుల దగ్గర వాడిన ఓ పాట వాడు. నా కొడుకు మీద ఒక పాట కట్టినుంటి కానీ వచ్చేసింది అది పాట. అవును, ఏం పాట అక్క? ఏం పాట అంటే, ఏ ఊరు ఏ వాడ పిలగోనిది సిరికాంతు నీది, పిలగోనిది సిరికాంతు నీది, కనిపించే మమ్మనవరం అమ్మో నాది మల్లేశ్వరి నాది, అమ్మో నాది మల్లేశ్వరి నాది, పైసిస్తా పటి పిల్ల పిల్లో నీకు మల్లేశ్వరి నీకు, పిల్లో నీకు మల్లేశ్వరి నీకు, పైసంటే పానం పైసొద్దు పలమొద్దు అయ్యో నాకు సిరికాంతు నాకు, నువ్వంటే ప్రాణమయ్య పిలగో నాకు సిరికాంతు నాకు. ఇట్లా వినిపించావు మన మీ కొడుక్కి? నా కొడుకు వినిపించినా సంతోషపడ్డాడు, పాడదామని అనుకున్నాము. తర్వాత వారం రోజులకి వచ్చేసింది. ఇక దానికి ఏం చేయలేము అని. నన్ను చూస్తే ఏ పాట గుర్తొస్తుంది నీకు? నిన్ను చూస్తే ఏం పాట గుర్తుకొస్తుంది అని అంటే, అట్లాంటివి ఏం అనుకోలేను. అట్లా అనుకుంటే వాడుతుంటే, ఎందుకంటే నాకు బాగా పని ఉంటది, మస్తు పని ఉంటది. ఆ పనుల మీద వాడి ఎక్కువ కేర్ చెయ్య పాటలు. నేను ఇంకా ఎప్పుడో మధ్యలోకి ఒకసారి అయితే కిట్ట అంటాడు, అమ్మ కాడికి ఒక్క పాట అయినా సరే పెడదాము అని అంటే, సరే పెడదాము అని చెప్పి మళ్ళా తర్వాత ఈ పాట కట్టి పంపించినుంటి. ఎట్లా అంటున్నానంటే, సరే చూద్దాము పంపి అని అన్నాడు. బంగ్లా మీద బంగ్లంటివి ఏడంత్రాల బంగ్లున్నది మరుదల నాకేడంత్రాల బంగ్లున్నదే, మరుదల నాకేడంత్రాల బంగ్లున్నదే, ఏడంత్రాల బంగ్లున్నది ఏడు పుట్ల ధనమున్నది, మరుదల నీ మీద మోదుల ఎన్నె పిల్ల, మరుదల నీ మీద మోదుల ఎన్నె పిల్ల, ఏడంత్రాల బంగ్లాడుంది ఏడు పుట్ల ధనమేడుంది, మా యేసు నీకేడు పుట్ల ధనమేడుంది, మా యేసు నీకేడు పుట్ల ధనమేడుంది, ఏడు పుట్ల ధనము లేదు ఏడంత్రాల బంగ్లా లేదు, మరుదల నీ మీద ప్రేమ లేక భయం. ఇట్లా పాటలు ఇట్లా వాడుతా ఉంటా. మస్తుందక్క పాట. ఇట్లా వాడుతా అన్నట్టు.